విశాఖపట్నం గాజువాక అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో బోర్డు సభ్యులతో పాటు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కటికల శివభాగ్యరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2008లో స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ స్నేహ మ్యాక్స్ పేరుతో విశాఖపట్నంలో కటికల శివభాగ్యరావు సంస్థను ప్రారంభించారు. 12% వడ్డీ ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులను, ఇతరులను నమ్మించి డిపాజిట్లు సేకరించారు. సొసైటీ స్థాపించినటువంటి వ్యక్తి కటికల శివభాగ్యరావు మీరు ₹1 కూడా డిపాజిట్ సేవలు కూడా చెల్లించకుండా ఎన్నాళ్ళు కూడా నడుపుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు అడిగినా సరే మరి ఆయన రేపు చేస్తానని చెప్పేసి అది అలా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇతను నివాసం యాక్చువల్గా హెడ్ ఆఫీస్ ఏమో విశాఖపట్నంలో ఉంటుంది, ఇతను నివాసం మాత్రం హైదరాబాద్లో ఉంటుంది. ఇతను బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద మ్యూచువల్లీ కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ పెడదాము, దీనివల్ల అందరూ బెనిఫిట్ పొందొచ్చు, అలాగే పేదవాళ్ళందరికీ కూడా ఇందులో డబ్బును తీసుకెళ్ళి సర్క్యులేట్ చేయడం ద్వారా వాళ్ళందరికీ కూడా మనం మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చేస్తాను, అందరూ నాకు సహకరించండి అని చెప్పేసి ఇతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అన్ని విషయాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్, ప్రధానంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ సంఘం పేరే ఎస్సీ, ఎస్టీ మ్యూచువల్లీ కోఆపరేటివ్ సొసైటీ పెట్టారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేదంటే బ్యాంకర్స్ కానివ్వండి, లేదంటే పోర్ట్ ట్రస్ట్ కానివ్వండి, ఈ ఉద్యోగస్తులందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి అంబేద్కర్ పేరు చెప్తున్న నిజంగా సేవ చేస్తారేమో అనే ఉద్దేశంతో అది. తర్వాత మ్యూచువల్లీ బెనిఫిట్ అంటే ఆయన 12% ఇంట్రెస్ట్ ఇస్తాను, బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కూడా మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి కూడా చాలామందికి ఆశపెట్టి ఇలాగా మరి అందరి చేత డిపాజిట్లు కట్టడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోర్టు ఉద్యోగులు, బ్యాంకర్సు, అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందరూ చాలామంది దీంట్లో జాయిన్ అయ్యారు. సుమారు 2500 మంది దగ్గర ₹100 కోట్ల కలెక్ట్ చేసి ఈవేళ బోర్డు తిప్పేయడం అనేది, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేయడం అనేది, మేము పిటిషన్ పెట్టిన తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పి పెట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత కనపడకుండా తిరగడం అనేది, ఇది కేవలం మమ్మల్ని అందరినీ బాధ పెట్టడం కాదు, మొత్తం సమాజంలో షెడ్యూల్ కులాల వీళ్ళు ఎందుకు లీడర్షిప్ పనికిరారురా, ఇలాంటి సొసైటీలు ఏ సొసైటీ నడపలేరు, వీళ్ళు మోసకారులైనటువంటి ఒక తప్పుడు సందేశాన్ని పంపించడానికి ఇతను ప్రయత్నం చేస్తారు. విశాఖ పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 2500 మంది నుంచి 100 కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. కొన్నాళ్ల పాటు సక్రమంగా వడ్డీ చెల్లించి ఆ తర్వాత క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటూ రావడంతో ప్రజలకు అనుమానం వచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఖాతాదారులు డిమాండ్ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని, డైరెక్టర్లు సిబ్బందితో కుమ్మక్కై ఖాతాదారులను ముంచేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా పాణ్యంలో